ఒంగోలులో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని చెరువు కొమ్ముపాలెం వద్ద గల జగజ్జీవన్ రావు కాలనీ నీట మునిగింది. గత రాత్రి నుండి కురిసిన భారీ వర్షాలకు కాలనీ మొత్తం మునిగిపోయింది. విషయం తెలుసుకున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులను కూడా అప్రమత్తం చేశారు. దాంతో హుటాహుటిన ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాలూరి వెంకటేశ్వర రెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు జగజ్జీవన్ రావు కాలనీకి చేరుకున్నారు. వారంతా మోకాలు లోతుకు పైగా ఉన్న నీటిలో నడుచుకుంటూ వెళ్లి నీళ్లలో ఉన్న ఇళ్ల వద్దకు చేరుకుని ముంపుదారులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. అదే సమయంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మరోసారి నగర మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్తో ఫోన్లో మాట్లాడారు. ముంపుదారులకు దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ సూచించారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి సకాలంలో అల్పాహారం, భోజనాలు పెట్టాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జగజ్జీవన్ రావు కాలనీలో నివసిస్తున్న దాదాపు 70 కుటుంబాలను సమీపంలో ఉన్న శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో పునరావాసం కల్పించే విషయమై యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. అక్కడ నివసించే 70 కుటుంబాలకు ఉదయం పూట అల్పాహారం అందించారు.